మనం యోగ వాసిష్ఠంలో లీలాదేవి సరస్వతి సంవాదాన్ని గురించి చెప్పుకుంటున్నాం. అందులో ఆ లీలాదేవి అడిగింది, అమ్మా నేను ధ్యానంలో ఆ శరీరానికి వచ్చి చేరుకుంటాను, నువ్వెలా వస్తావు అక్కడికి? నువ్వేమో ఈ శరీరంతో కనిపిస్తున్నావు, ఇది పాంచభౌతిక శరీరం, ఇది దీంతో నువ్వెలా వస్తావు అక్కడికి? నేనైతే ధ్యానం చేసి వస్తాను, నువ్వు అక్కడికి ఎలా చేరుతావు? ఇది నా సందేహం, దీన్ని నువ్వు తీర్చాలి అని ఆ లీలాదేవి అడిగింది. దానికి సమాధానం చెప్తూ సరస్వతి అమ్మవారు చెప్తున్నారు, ఈరోజు చతుర్దశి అనధ్యయనము అంటారు, పూర్ణిమ కూడా అనధ్యయనమే, తర్వాతి రోజు అంటే పాడ్యమి ప్రతిపత్తు కూడా అనధ్యయనమే. కానీ చతుర్దశి పూర్ణిమ వేదాంత చింతనకి దోషం లేదు అనే మాట ఉన్నది కాబట్టి ఈరోజు మనం చెప్పుకుంటున్నాం. ప్రతిపత్తి అంటే పాడ్యమి రోజు మాత్రం పనికిరాదు అని చెప్పారు. ఆ రోజు కొద్దిగా విశ్రాంతి, చింతనకి తప్పు లేదు, దోషం లేదు, కానీ మనం చెప్పుకునేందుకు మాత్రం ప్రతిపత్తి అంటే పూర్ణిమ మరుసటి రోజు, అమావాస్య మరుసటి రోజు పనికిరాదు అనే ఒక సంప్రదాయం ఉన్నది. కాబట్టి మనకు విఘ్నాలు ఎక్కువగా వస్తున్నాయి, అందువల్ల చతుర్దశి అయినా పర్వాలేదు, ఈరోజు చెప్పుకుందాము అనే ఒక సంకల్పంతో ఈరోజు మనం చేరాము ఇక్కడ. ఆ లీలాదేవి ప్రశ్నకి సరస్వతి అమ్మవారు సమాధానం చెప్తూ, సంకల్ప వ్యోమ వృక్షస్తే యథా సన్నాపి ఖాత్మక నకుడ్యాత్మా నకుడ్యేన రోధ్యతే నాపి కుడ్యః. ఇది కొద్దిగా విషయం లోతుగా వెళ్తోంది, లోతైన విషయాలు లోతుగానే చెప్తారు, పైన చెప్పేందుకు సాధ్యం లేదు అది. అందువల్ల ఇక్కడ అమ్మవారు ఏమని చెప్తోంది, ఉపదేశం చేస్తోంది అంటే, ఓ లీలాదేవి, నీకు సంకల్పం అనే వృక్షం కనిపిస్తూ ఉన్నా కూడా, సంకల్ప వృక్షం అది, కల్పిత వృక్షం అది కనిపిస్తూ ఉన్నా కూడా అది శూన్యమే అయినట్టుగా మనం భావన చేస్తున్నాం, ఊహిస్తున్నాం, కల్పించుకున్నాం. ఆ వృక్షం ఉన్నట్టే అనుకుంటాం మనం, ఇక్కడ ఎదురుగా వృక్షం ఉంది, చెట్టు ఉంది అని అనుకుంటాం, కానీ అది మన కల్పనలో, సంకల్పంలో వచ్చింది. అది ఉన్నట్ట లేదు, లేనట్ట అంటే చెప్పలేం మనం, కానీ ఉన్నట్టయితే మాత్రం కాదు. లేనట్టు కాదు అని కూడా మనకు తెలుసు, కానీ మన మనస్సులో, మన బుద్ధిలో ఉంది కదా అని మనం వాదిస్తాము. దానికి కూడా సమాధానం చెప్తారు. మనం కల్పించుకున్నది ఏదైనా సరే, ఏ వస్తువైనా సరే, అది కల్పితం కాబట్టి లేనట్టే లెక్క. అలాగే ఆ వృక్షము లేనట్టే అవుతుంది. నీకు కనిపిస్తున్నా కూడా ఆ రూపము లేనిదే అని నువ్వు గ్రహించాలి అని అమ్మవారు ఒక ఉదాహరణతో చెప్తున్నారు. అంటే నా శరీరము నీకు కనిపిస్తున్నా కూడా ఈ శరీరం లేనట్టే అని నువ్వు తెలుసుకో. అంటే దేవతలకు కూడా శరీరం ఉంది కదా అనే ప్రశ్న వస్తుంది మనకి. జీవన్ముక్తులకి, సద్గురువుకి కూడా శరీరం ఉంది కదా, మరి నాకు ఆయనకి తేడా ఏమిటి? ఇది ప్రశ్న వస్తుంది. నేనెంతో ఆయన అంతే అని అందరూ సామాన్యులు అనుకుంటారు. దానికి ఇక్కడ అమ్మవారి సమాధానం చెప్తోంది, ఇది దేవతా శరీరము. ఈ దేవతా శరీరం ఉన్నట్టుగా నీకు కనిపిస్తున్నా కూడా ఇది ఎటువంటిది అంటే కల్పిత వృక్షం లాంటిది, కల్పన చేసుకునే చెట్టు లాంటిది. అలాగే నువ్వు ఆ దేవతకి ఒక రూపాన్ని కల్పన చేసుకున్నావు కాబట్టి ఈ రూపం ఉన్నది అని నువ్వు అనుకుంటున్నావు, కానీ ఇది లేనట్టుగా నువ్వు గ్రహించు. నిరాకార వస్తువును సాకార వస్తువులు ఆపలేవు, సాధ్యం లేదు. నిరాకార వస్తువులు అంటే మనకు కంటికి కనిపించనివి అని అనుకుందాం ప్రస్తుతానికి, నిరాకారమైన వస్తువు. దాన్ని సాకార వస్తువు ఆపలేదు. గాలిని ఏ వస్తువు ఆపుతుంది చెప్పండి? గాలి నిరాకార వస్తువు, నిరాకారమైంది. ఆకాశం నిరాకారమైంది, ఏది ఆపుతుంది దాన్ని? ఏ భూతము దాన్ని ఆపగలదు? ఏ శక్తి దాన్ని ఆపగలదు? చాలా ఆపే ప్రయత్నం చేశారనుకోండి, బర్స్ట్ అయిపోతుంది. ఆ గాలిని నింపి 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 ఆపాలి అని, దాన్ని అవరోధం చేయాలి అని ప్రయత్నం చేశారు. ఏమవుతుంది? పేలిపోతుంది. ఇది మనం చూస్తున్నాం, మనకు అనుభవంలో ఉన్నది. ఇది నిరాకార వస్తువుని సాకార వస్తువు ఆపలేదు. అలాగే
సాకార వస్తువుని నిరాకార వస్తువు ఆపాలి అనుకోదు. దాని పని అది, దీని పని ఇది. రెండు వేరే వేరేగా ఉన్నాయి. అంటే ఫిజిక్స్ చెప్పింది అమ్మవారు అక్కడ. సాకార వస్తువుని నిరాకారం కూడా ఆపదు. ఆపిదే కనుక ఇవన్నీ వచ్చేవే కావు, ఈ రూపాలన్నీ వచ్చేవే కావు. ఇది మనం ప్రపంచంలో చూస్తున్నాం. శూన్యము శూన్యాన్ని భేదిస్తుంది. ఆకారం లేని రెండు వస్తువులు పరస్పర ప్రతిబంధకాలు కావు. ఆకారం లేని రెండు వస్తువులు రెండు నిరాకారంగా ఉన్నాయి. అవి ఒకదాన్ని ఒకటి ఆపుతాయా? ఆపవు. రెండు ఒకదానికొకటి ప్రతిబంధకాలు కావు. అలాగే నేను ఆకారం లేని దాన్నే, నీకు ఆకారం కనిపిస్తూ ఉండొచ్చు. అది ఎవరి తప్పు, ఎవరి దోషం? అది ఒక కల్పించుకొని చెట్టును చూస్తున్నామంటే అది చెట్టు తప్ప, అది మన తప్పు. అది మనం చూస్తున్నాం, మన దృష్టి అట్లా ఉంది, అందుకనే ఆ కల్పితమైన వృక్షం కనిపిస్తోంది. లేదండి ఇది ఇక్కడ నాకు అడ్డంగా ఉంది, నేను వెళ్ళలేను ముందుకి అని కూడా అనుకుని ప్రయాణమే చేయకుండా ఉంటారు కొంతమంది. అది లేదక్కడ. కానీ ఏదో విఘ్నం ఉంది, ఏదో ప్రతిబంధకం ఉంది అని అనుకుని ఆగిపోయేవాళ్ళు. అంటే జీవన ప్రయాణంలో కూడా ఇది వర్తిస్తుంది మనకి. ఏదో ఉంది అనుకుని, ఏదో భయంకరమైన భూతం ఉంది అక్కడ, ఎవరో దొంగలు ఉన్నారు అని అనుకుని ప్రయాణమే చేయకుండా ఉండేవాళ్ళు ఉంటారు. అలాగే ఆధ్యాత్మికంలో కూడా నువ్వు నా రూపాన్ని చూసి ఇది సాకారమైన రూపం అనుకున్నావు. అది ఎవరి తప్పు? అనుకున్న నీ తప్ప? ఈ రూపం ఉంది అని నా తప్ప? దేవతకి ఈ రూపాన్ని చూడటం అనేది నీ పొరపాటు. దానికి నేనేం చేస్తాను? అందువల్ల నేను ఎప్పుడూ నిరూపంగా అంటే నిరాకారంగానే ఉన్నాను. అందుకనే పరబ్రహ్మని నిరాకార, సద్గురువుని నిరాకార పరబ్రహ్మ అని పిలుస్తారు. మనకి సాకారంగా కనిపిస్తూ ఉన్నా కూడా నిరాకార పరబ్రహ్మ, ఆ భావన మనలో ఉండాలి. ఎందుకని అంటే ఆకారం అంటే అల్పత్వం, రూపం అంటే ఎప్పుడూ అల్పమే. రూపం ఎప్పుడో తరిగిపోయేది, నశించేది. ఇది శాశ్వతమైనది కాదు. కానీ మనం శాశ్వత బ్రహ్మగా ఆయన చూస్తున్నాం. అందుకనే నిరాకార పరబ్రహ్మ అని సద్గురువుని భావన చేయాలి. నువ్వు నా రూపాన్ని నువ్వు చూసి నేను రూపంతో వికారాలతో ఉన్నాను అని నువ్వు అనుకున్నావు. వికారి అని నువ్వు అనుకున్నావు. దానికి నేనేం చేసేది? అందువల్ల వికారాలు నాలో ఉన్నాయి అనే భ్రమని నువ్వు విడిచిపెట్టు. ఇది విడిచిపెట్టినంత వరకు నేను అక్కడికి వస్తానా రానా అనే సందేహం ఉంటుంది నీకు. నేను కాపాడుతానరా నిన్ను, నేను రక్షణ చేస్తానరా అంటే కూడా నమ్మకం లేకపోతే ఏమి చేయలే. ఒక కొండ, ఈ మధ్య ఒక కార్టూన్ చూశాను. ఇటొక కొండ అటొక కొండ, మధ్యలో పెద్ద లోయ. వాడు అరుస్తున్నాడు అటువైపు నుంచి, ఓ భగవంతుడా నన్ను కాపాడు, రక్షించు రక్షించు అని. అటువైపు నుంచి భగవంతుడు అరుస్తున్నాడు, దూకేయి 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 అని. నిన్ను కాపాడుతాను అనటంలా, దూకేయి 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 అంటున్నాడు. ఏంటి ఇంత లోయలో దూకమంటున్నాడు భగవంతుడు? ఈయనకేం అసలు కరుణ దయ అనేదే లేదా? నేను దూకితే తలకాయ పగిలిపోయి చచ్చిపోతాయి చూడాలి అని ఉందా ఈయనకి? ఆనందిస్తాడేమో నన్ను చూసి అని అనుకుంటాడు వాడు భక్తుడు. కానీ వాడికి తెలియదు, వాడి కింద పడితే అక్కడ భగవంతుడి హస్తం ఉంది వాడిని పట్టుకోవటానికి. నేను ఇక్కడ సిద్ధంగా ఉన్నాను, దూకు నువ్వు అంటాడు. ఎందుకంటే నువ్వు ఆ కొండ నుంచి ఈ కొండకి దూకలేవు. మనకు ఒక ప్రశ్న, ఇంత చెయ్యి పెట్టి కాపాడేవాడు అలా పైకెత్తి ఆ కొండ మీద పెట్టచ్చు కదా అని ప్రశ్న. అంతే. అలా చేయుడు ఆయన, అలా చేయకూడదు. ఎందుకని అంటే మనమే మన కర్మ చేసి ఆ కర్మతో లేదా ఆ జ్ఞానంతో భగవంతుడికి దగ్గర అవ్వాలి. అది ఆయనకి ఇష్టమైంది. ఇప్పుడు ఏదో చిన్నప్పుడు మనం పిల్లల కోసం హోంవర్క్ చేస్తాం. ఎందుకు అంటే అడుగుతారు, అమ్మ నాకు చేసి పెట్టు, నాన్న నాకు హోంవర్క్ చేసి పెట్టు అంటే హోంవర్క్ చేస్తారు. పెద్ద అయిన తర్వాత చేస్తాం వాళ్ళ కోసం, 4 తగిలించి వాడితోనే చేయిస్తాం. నిజమైన తల్లిదండ్రి అలాగే చేస్తారు. వాడిని ఏదో కాపాడదాము అని పోయే తల్లిదండ్రి శత్రువులే అవుతారు వాడికి. అలా చేయరు, నిజమైన తల్లిదండ్రి అలా చేయరు. అలాగే భగవంతుడు కూడా నువ్వు దూకు 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 అన్నాడు. ఎందుకు అంటే నువ్వు దూకితే నిన్ను కాపాడదాము అని. అది వాడు తెలుసుకోలేకపోయాడు. భూకంపం వచ్చింది, చచ్చిపోయాడు. దూకలేదు వాడు. ఇటువంటివి చాలా అనుభవాలు మనం ప్రపంచంలో చూస్తాం. అలాగే నువ్వు నన్ను సాకారంగా అనుకున్నావు, నాలో వికారాలని నువ్వు చూస్తున్నావు. నువ్వు చూసినంత మాత్రాన నాలో వికారాలు వస్తాయా? ప్రపంచంలో వాళ్ళు వీళ్ళు ఏదేదో మాట్లాడారు అన్నంత మాత్రాన మనం మారిపోతామా? లేదు. ఆ పేరు కాదు మనల్ని మార్చేది, మన అసలైన ఆత్మశక్తి అది మనల్ని మార్చేది. అది మనలో భద్రంగా ఉండాలి. అదే ఇక్కడ అమ్మవారు పరోక్షంగా చెప్తుంది.
అలా నువ్వు వికారాన్ని నాలో చూస్తున్నావు. కాబట్టి నీలాగా నేను ధ్యానంలో కూర్చుని అక్కడికి రావాల్సిన పని లేదు. మరైతే ఎలా వస్తావు నువ్వు? నువ్వు సాకారం కాదు అని ఒప్పుకుందాం. నీ మాటలు బట్టి నువ్వు చెప్తున్నావు నేను సాకారం కాదు అని. నాకేమో రూపంతో కనిపిస్తున్నావు. ఆయన సద్గురువు మనకు ఒక రూపంతో కనిపిస్తూ నాకు ఈ రూపాలు లేవు అని అంటున్నారు. అంటే అది ఎలా సాధ్యమో మనకు అర్థం కాలేదు. పోనీ ఆయన మాట మీద విశ్వాసంతో నమ్మకంతో నిజమే అని అనుకుందాం. నిజమే అనుకుంటే మన సమస్య తీరలేదు, మన సందేహం తీరలేదు, ఇంకా సందేహం అలాగే ఉండిపోయింది. ఇక్కడ కూడా అలాగే ఆ లీలాదేవికి సందేహం ఉండిపోయింది. కాబట్టి ఆ అమ్మవారు మళ్ళీ చెప్తుంది, శుద్ధైక సత్వ నిర్మాణం చిద్రూపస్యైవ తత్కిల ప్రతిభానమతస్తస్మాత్ పరస్మాద్ భిద్యతే మనాక్. ఓ లీలాదేవి, ఓ అమ్మాయి, నా దేహం శుద్ధసత్వమయమైన గుణంతో నిర్మించబడింది. ఏదో రూపం కనిపిస్తోంది, దానికి ఏదైనా ఒకటి చెప్పాలి కదా. శుద్ధసత్వ గుణంతో నిర్మించబడిన రూపం. సామాన్యుల శరీరం పంచభూతాలతో నిర్మించబడిన శరీరం. దీనికి దానికి ఎంత వ్యత్యాసం ఉంది, ఎంత తేడా ఉంది. శుద్ధసత్వంతో అసలు నిర్మాణం సాధ్యమే లేదు. శూన్యంలో శూన్యంలాగా కనిపిస్తోంది, కానీ రూపం ఉంది అంటే ఎలా అండి? కుండ ఖాళీగా ఉంది కానీ నిండుగా ఉంది అన్నట్టుగా. కుండ ఖాళీగా ఉంది కానీ నిండుగా ఉంది. ఈ రెండు మాటలు చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఉంటే ఖాళీగా ఉండాలి, లేదా నిండుగా ఉండాలి, లేదా సగం నిండి ఉండాలి. దేవతల విషయంలో సగం నిండి ఉండటం అనే ప్రశ్న రానే రాదు. వాళ్ళు ఎప్పుడూ పూర్ణంగా ఉన్నారు. కానీ పూర్ణంగా ఉంటే ఇక్కడ ఆకారంతో కనిపిస్తూ శూన్యంగా కనిపిస్తున్నారు కదా. మరి ఎలా సాధ్యం ఇది అంటే, ఇది శుద్ధసత్వ గుణంతో నిర్మించబడిన ఆకారం. ఇది మీలాగా పంచభూతాలతో నిర్మించబడిన ఆకారం కాదు. ఇది పంచభూతాలతో నిర్మాణం అయితే నశిస్తుంది, కానీ ఇది శుద్ధసత్వ గుణంతో నిర్మించబడింది. శుద్ధసత్వంతో నిర్మాణం ఎట్లా జరిగింది అంటే, ఏదైనా సాధ్యం. శుద్ధసత్వంలో ఏదైనా సాధ్యం. పూర్ణంగా ఉంది కానీ నీకు తెలియలేదు, దాంట్లో నింపావు. నింపటం వల్ల అది అపూర్ణమైంది. మనం నింపటం వల్ల పూర్ణమైంది అనుకుంటున్నాం, నింపటం వల్ల అపూర్ణమైంది. అది పూర్ణంగా ఉన్నదాన్ని అపూర్ణం చేసి నేను పూరించాను అని అనుకుంటున్నాం మనం. ఇది విచిత్రం. అలాగే నా శరీరము శుద్ధసత్వంతో నిర్మాణమైంది, చిత్స్వరూప యొక్క ప్రతిభాస అయి ఉంది. చిత్స్వరూపం అంటే అద్దంలో వెలిగినట్టుగా, ఆ పరబ్రహ్మే అద్దంలో కనిపించినట్టుగా. తేడా ఏమిటి? దాని యొక్క ప్రతిభాస, దాని యొక్క వెలుగు, అంతే ఇది. అందువల్ల పరబ్రహ్మకు దీనికి కొద్ది భేదమే ఉంది. అసలు భేదం లేదు అని చెప్పలేం, కానీ కొద్ది భేదం ఉంది. ఒక చిన్న అల్పమైన భేదం ఉంది. ఏమిటిది అంటే, నీకు ఈ శరీరం కనిపిస్తోంది, అదొకటే భేదం అంత. ఆ సద్గురువు యొక్క శరీరం మనకు కనిపిస్తోంది, ఇదొకటే భేదం. ఆయన బ్రహ్మే, పరబ్రహ్మే ఆయన, కానీ ఆయన ఆకారము, ఆయన శరీరం మనకు కనిపిస్తోంది, ఇది ఒకటే తేడా. అలాగే నా శరీరం మాత్రం నీకు కనిపిస్తోంది, ఇదే తేడా అంత. అది ఎందుకు కనిపిస్తోంది అంటే, నువ్వు నన్ను బ్రహ్మలాగా చూడలేకపోతున్నావు, అందుకే కనిపిస్తోంది. నేను బ్రహ్మని కాదు అందుకని కాదు, నువ్వు నన్ను బ్రహ్మగా చూడక వేరే విధంగా చూస్తున్నావు కాబట్టి ఈ శరీరం కనిపిస్తోంది. ఇది ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు మాట్లాడే మాట. మనం కూడా ఆ స్థాయిలోనే అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. నాకు కనిపిస్తున్నావంటే నీది తప్ప. మనం ఏమనుకుంటాం, కనిపించేదాని తప్పు అని. కాదు, చూసేవాడి తప్పు. చూస్తున్నాము, రకరకాలుగా సముద్రం కనిపిస్తోంది మనకి. చాలా నిర్మలంగా కొంతమందికి, నీలంగా కొంతమందికి, గంభీరంగా కొంతమందికి, అలలుగా కొంతమందికి, ఆడుకుందాం అనిపించేట్టుగా కొంతమందికి, రకరకాలుగా కనిపిస్తోంది. సముద్రం తప్ప, చూసేవాడి తప్పు. అలాగే మన దృష్టిలో ఉంది, మనం చూసే విధానంలో ఉంది. అలాగే నువ్వు నన్ను ఈ రూపంలో చూస్తున్నావు, నేను బ్రహ్మనై ఉన్నాను, పరబ్రహ్మస్వరూపంగా ఉన్నాను. ఆ పరబ్రహ్మకి ఈ శరీరానికి అది ఒకటే భేదం, అదే ఒకటే తేడా అంత. అందువల్ల కాలిన బట్టలాగా కనిపించినా కూడా అది బూడిదే. అప్పుడే ఒక బట్ట కాలింది, ఎప్పుడైనా చూసే ఉంటారు మీరు కూడా. ఆ కాలి పడిన బట్ట ఇంకా బట్టలాగానే కనిపిస్తుంది,
ఏదో ఒక వస్త్రం పైన కప్పుకునే వస్త్రం కాలింది అని, ఒక చీర ఏదో కాలి పడింది అనుకోండి, ఒక పంచ కాలి పడింది అనుకోండి, దాన్ని చూస్తే అది ఇంకా వస్త్రమే అన్నట్టుగా కనిపిస్తుంది. వస్త్రమా అని ముడదామని వెళ్తే బూడిదాది, అంతే. అది వస్త్రం కాదు, కానీ వస్త్రంలాగా కనిపించింది. అలాగే నా శరీరం కూడా భగవంతుడిని ఇట్లా అర్థం చేసుకోవాలి మనం. భగవంతుడికి కూడా శరీరం ఉంది కదా, ఆయన కూడా అవతరించి వచ్చాడు కదా. నరసింహస్వామిగా వచ్చాడు, వామనావతారంలో వచ్చాడు, కూర్మావతారంలో వచ్చాడు, మత్స్యావతారంలో వచ్చాడు. ఇవన్నీ రూపాలు మనం చెప్తున్నాం కదా. మరి ఆయన కూడా రూపం ఉన్నట్టే కదా. ఆయనకి మనకి ఏమిటి తేడా అంటే, చాలామంది దీనికి తెలివిగా ఆయన రూపం చాలా శక్తివంతమైన రూపం అయితేనేమి, ఇటువంటి వాడే ఇంకొకడు శక్తివంతుడు పుట్టాడు అనుకోండి, అప్పుడు ఈయన తక్కువ వాడు అయిపోతాడా? అందుకని అలా కాదు మనం చెప్పాల్సింది. ఏమిటి తేడా అంటే, ఆ శరీరం ఇట్లా కనిపిస్తున్నట్టుగా ఉంది, కానీ ఆయన అశరీరి, ఆయన వికారాలు లేనివాడు, నిరాకారుడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు ఆ కాలిన వస్త్రం, దాని ఉదాహరణ మనకు అర్థమవుతుంది. ఆ కాలిన వస్త్రం పడి ఉంటుంది, దాన్ని మనం వాడలేం. అలాగే భగవంతుడికి శరీరం అనేది కూడా అంతే. అలాగే నన్ను నువ్వు అర్థం చేసుకో. ఈ శరీరం నీకు కనిపిస్తూ ఉన్నా కూడా ఇది ఎటువంటిది అంటే, ఆ దగ్ధపటము అంటారు దాన్ని, అంటే కాలిన వస్త్రం లాంటిది ఇది అని అర్థం చేసుకో అని అమ్మవారు చెప్తూ తన తత్వాన్ని, ఆ స్వతత్వాన్ని చెప్తూ, సోయమేతాదృశో దేహో నైనం సంత్యజ్యయామ్యహం అనేనైవ తమాప్నోమి దేశం గంధమివానిల. నేను ఈ దేహాన్ని విడిచిపెట్టాల్సిన పని లేదు. నీకేం చెప్పాను? నువ్వు ధ్యానంలో ఈ దేహాన్ని విడిచిపెట్టి అక్కడికి రావాలి. ధ్యానంలో అంటే ప్రాణాలు పోవటం అని కాదు. ధ్యానంలో ఆ లోకానికి వెళ్ళటం అంటే ప్రాణాలు ఉంటాయి, ఆ సమాధి అయిన తర్వాత మళ్ళీ ప్రాణాలతో తిరిగి వస్తారు. అప్పటి వరకు ఏమిటి వాళ్ళు అంటే, శవం కాదు, శవంతో సమానం అంతే. సమాధిలో ఉన్నవాళ్ళు శవంతో సమానం, అంటే ఏమీ చేయరు. కానీ శవం అయితే ఏమవుతుంది? కుళ్ళిపోయిన వాసన వస్తుంది, దాన్ని తీసుకువెళ్ళి త్వరలోనే సంస్కారం చేయాలి. కానీ సమాధిలో ఉన్న శరీరము కుళ్ళిపోదు, ఇదే తేడా అంత. అలా నేను నీలాగా సమాధిలో శరీరాన్ని విడిచిపెట్టి అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. ఇలాగే వచ్చేస్తాను. ఇలా మేల్కుని మాట్లాడుతున్నా కూడా నేను సమాధిలో ఉన్నట్టే. అందుకనే ఏకకాలంలో అనేక ప్రదేశాల్లో దర్శనం ఇచ్చారు అని చెప్తారు మహాత్ములు. అది ఎట్లా సాధ్యమవుతుంది అంటే, దీంతోనే సాధ్యమవుతుంది. ఆ సమాధి స్థితిలోనే వాళ్ళు నిరంతరంగా ఉంటారు. కాబట్టి మనం బలవంతంగా కళ్ళు మూసుకుని కాసేపు ప్రాణాయామం చేసి మంత్రం చేసి నిదానంగా ఈ గదులన్నీ విడిచి దాటి ఆ లోపలి గదికి వెళ్ళి చేరుకుంటే అది సమాధి అవుతుంది. వాళ్ళు ఎప్పుడు ఆ గదిలోనే ఉన్నారు, ఆ గదిలోనే ఉండి వ్యవహారం చేస్తున్నారు. రాజుగారు ఉన్నారు. రాజుగారు ఎక్కడుంటారు? రాజ్యంలో ఎక్కడుంటారండి? నిజమైన రాజు రాజ్యంలో అంతటా ఉంటాడు, వాడే రాజు. కానీ మనం ప్యాలెస్లో ఉంటాడు అని ఎందుకు చెప్తాం? ప్యాలెస్లో ఉంటూనే రాజ్యం అంతా వ్యాపించి ఉంటాడు. ఇది రాజు లక్షణం. వాడే నిజమైన రాజు, మంచి రాజు అవుతాడు. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామిని అడిగినప్పుడు ఆయన నవ్వుకున్నాడు. వీడేమిటి ఇటువంటి వరం అడుగుతున్నాడే అని. వరం ఇచ్చాడు. ఏమని అడిగాడు? నేను ఎక్కడ అధర్మం వస్తే అక్కడికి విమానం వేసుకుని వెళ్ళాలి అన్నప్పుడు దత్తాత్రేయ స్వామి నవ్వారు. నవ్వితే వాడికి అర్థమైంది, ఈ నవ్వులో ఏదో చమత్కారం ఉంది, నేను ఆలోచన చేయాలి అని ఆలోచన చేసుకుని, నాకు మనస్సుతో ప్రయాణం చేసే శక్తిని ఇవ్వు అని అడిగాడు. తర్వాత విమానంతో వెళ్ళాలి అని అడిగి, తర్వాత మనస్సుతో ప్రయాణం చేసే శక్తి. రాజు, నిజమైన రాజు రాజ్యం అంతా నిండి ఉంటాడు. అంటే రాజుగారు ఉన్నారు అనే భయంతోనో, రాజుగారు ఉన్నారనే ప్రేమతోనో జనమందరూ ధర్మ మార్గంలో ఉంటారు. ఇది రాజు యొక్క లక్షణం. కానీ రాజుని ఏమంటున్నాం మనం? ప్యాలెస్లో ఉన్నాడు అంటున్నాం. రాజుగారు ఆ సమయంలో ఎక్కడున్నారో కనుక్కుని, ఎక్కడున్నారండి రాజుగారు అంటే, ఈరోజు ఏదో యాత్రకి వెళ్ళారండి, తమిళనాడు యాత్రకి. సార్వభౌముడు అనుకోండి, చక్రవర్తి అనుకోండి, ఏదో తమిళనాడు యాత్రలో ఉన్నారండి అని చెప్తాం మనం. కానీ రాజు నిజంగా ఆలోచన చేస్తే అంతటా వ్యాపించి ఉంటాడు, ఉండాలి. అందుకనే ఆ ముద్రతో పని జరిగిపోతుంది. రాజముద్ర, పీఠముద్ర అంటారు కదా, ఆ ముద్రతో పని జరిగిపోతుంది. ఎలా? ఆ ముద్రలో ఉన్నాడా రాజు? ఉన్నాడనే అర్థం అంతే.
లేకపోతే పని జరగకూడదు. ఆ ముద్ర, ఆ సంతకాన్ని బట్టి పని జరిగిపోతుంది. అలాగే నేను నీకు ఇక్కడే ఉన్నట్టుగా కనిపిస్తూ ఉండొచ్చు, కానీ నేను అంతటా ఉన్నాను. అందుకని ఆత్మ సామ్రాజ్యాన్ని అలంకరించిన వారు అని చెప్తారు మహాత్ములు. అలాగే నేను ఈ రూపంతో నీకు ఇక్కడ కనిపిస్తూ ఉన్నా కూడా నిత్య సమాధిలో ఉన్నాను. ఇది సరస్వతి అమ్మవారు నేరుగా ఈ మాట చెప్పకపోయినా దానిలో భావం అదే, దానిలో అర్థం అదే. నేను ఈ శరీరంతో అక్కడికి వెళ్ళాల్సిన పని లేదు. రాజుగారు ఎవరో ఎక్కడో దొంగతనం చేశారు, రాజుగారే వెళ్ళాలా దాన్ని పరిష్కారం చేయటానికి? ఏమండి, మా స్కూల్లో నా పక్కన కూర్చున్న వాడు నా పెన్సిల్ దొంగతనం చేశాడు, రాజుగారు ఇక్కడికి రావాల్సిందే అంటే వస్తారా? ఎందుకు రావాలి? ఆయన కోసం ఎవరో పని చేస్తారు. ఎవరు పని చేస్తారు? అక్కడ ఉన్న ఆ టీచరే పని చేస్తాడు ఆయన కోసం. అవి తప్పురా, ఇట్లా పెన్సిల్ దొంగతనం చేయకూడదు, వాడి పెన్సిల్ వాడికి ఇచ్చేసాయి అంటాడు. ఇంకోడు ఎవడో ఏదో ఇంట్లో దొంగతనం చేశాడు, ఏవో నగలు గట్రా ఎత్తుకుపోయాడు, వాడిని పట్టుకోవడానికి మాత్రం రాజు వస్తాడా? రాడు. ఇంకా చాలా పెద్దది ఏదో ఒకటి జరిగింది, రాజ్యంలో ఉన్న చాలా కాస్ట్లీ డైమండ్ ఒకడు ఎవడో దొంగతనం చేసుకుని పక్క దేశం వాడు వెళ్ళిపోయాడు. అప్పుడేం చేస్తాడు? అప్పుడు కూడా ఆయన రాడు. అవసరమైతే అప్పుడు వస్తాడు. అవసరమైతే పెన్సిల్ దొంగతనానికి కూడా రావచ్చు, ఆయనే కాదనలేం. స్కూల్కి ఎందుకు వచ్చారండి మీరు, ఈ పెన్సిల్ దొంగతనాలని మీకు అవసరమా అని అనలేం మనం. రాజుగారు దీనికి రావచ్చు, దానికి రావచ్చు, దీనికి రాకుండా పోవచ్చు, దానికి రాకుండా పోవచ్చు, అది ఆయన ఇష్టం. అలాగే సమాధిలో, నిత్య సమాధిలో నేనున్నాను కాబట్టి ఈ శరీరంతోనే నేను అక్కడికి రావాలి అని నువ్వు అనుకోవద్దు. దీనితోనే అక్కడికి వస్తాను, నేను ఈ శరీరంతోనే అక్కడికి వస్తాను. నాకు ఆ శక్తి ఉన్నది, ఈ శరీరానికి ఆ శక్తి ఉన్నది. గంధంతో వాయువు, నీటితో నీరు, నిప్పుతో నిప్పు, గాలితో గాలి కలిసినట్టుగా నా మనోమయ దేహము మనోమయ దేహంతోనూ ఇతర దేహాల్లోనూ ఇట్లే కలిసిపోతుంది, ఇట్టే కలిసిపోతుంది అంటారే. అట్లా అంటే అంత సులభంగా, నీరుతో నీరు కలవటం ఎంత సులభం, గాలితో గాలి కలవటం ఎంత తేలిక. అలాగే ఆ దేవతా శరీరం ఉన్నదే, ఆ మనోమయ శరీరం ఉందే, అది చిత్ దేహం, అది చిత్ శరీరం, అది ఏ శరీరంతో అయినా కలవగలదు. అందుకనే నా నాలుకలో కూర్చుని మాట్లాడించు తల్లి అంటారు. పలుకించవమ్మ శ్రీలక్ష్మి కొడల, నాలుకన కూర్చొని నాట్యము చేయమ్మ. జిహ్వ, నా జిహ్వలో నిరంతరంగా నాట్యం ఆడుతూ ఉండాలి అని అమ్మవారిని ఆ సరస్వతి దశకంలో ప్రార్థన చేస్తారు. సదా వసతు, నా జిహ్వాగ్రంలో ఎల్లప్పుడూ నివాసం చేయుగాక. ఎలా ఉంటుంది? ఎంగిల్లో వచ్చి కూర్చుంటుంది ఆవిడ. అంతటా ఉన్న ఆవిడికి ఎంగిలేమిటి, మలమేమిటి, శుద్ధమేమిటి? వద్దన్నా అంతటా ఉన్నాడు ఆయన. అందువల్ల నా నాలుకలో వచ్చి కూర్చో అంటే ఎప్పుడు, ఆవిడెప్పుడూ ఉంది. నాకు ఆ భావన కలిగితే, నా నాలుకలో సరస్వతి అమ్మవారు ఉన్నది అనే భావన నాకు కలిగితే మంచి మాటలు వస్తాయి. ఆ భావన కలగలేదంటే, కుంభకర్ణుడి నాలుకలో కూర్చుంది ఆవిడ. కూర్చుని ఏం పలికించింది? ఇంద్ర పదవి కావాలి అనుకున్నవాడు కాస్త నిద్రా పదవి కావాలి అన్నాడు. ఇంద్ర కాస్త నిద్ర అయిపోయింది. ఆవిడ అటువంటి మాటలు పలికిస్తుందా అంటే వాడికి సరస్వతి అమ్మవారు నాలుకలో ఉన్నది అనే భావన లేదు, వాడికి తెలియదు. కాబట్టి ఏం మాట్లాడుతున్నాడో వాడికి తెలియదు, బండబుద్ధి అయిపోయాడు వాడు. అందువల్ల ఇంద్ర పదవి కావాలి అనుకుని నిద్రా పదవి కావాలి అన్నాడు. ఇదే వ్యత్యాసం. అంటే ఆయన ఏమీ చేయడా అంటే చేస్తాడు, నీకు ఆ భావన కలిగిస్తాడు. ఆ భావన మనలో వస్తుంది కదా, సరస్వతి అమ్మవారు నా నాలుకలో ఉంది అనే భావన వస్తుంది కదా, దాంతోనే పనులు అయిపోతాయి, దాంట్లోనే మాటలు వస్తాయి. నాకు అమ్మవారి కృప ఉంది, అనుగ్రహం ఉంది, లక్ష్మీ కటాక్షం ఉంది అంటే దాంతోనే పనులు అయిపోతాయి. ఆ నమ్మకం నీకు లేకపోతే, కలిగినా కూడా నువ్వేమీ చేయలేవు. నమ్మకం లేకపోతే ఆ కటాక్షం నీ మీద కురిసినా కూడా నువ్వేమీ కార్యక్రమం చేయలేవు. ఇదే తేడా. ఇది ఒక తేడా. కొన్ని సందర్భాల్లో ఆయనే చేయించాడు అని పురాణ కథలు కూడా చెప్తాయి మనకి. ఆయన చేయిస్తాడు మనతో, మనం ప్రార్థన చేస్తాం. మరీ ఇంకా చిన్నపిల్లలం అయిపోయి నాకు ఇవన్నీ తెలియవు, నువ్వే ఇదంతా చేయాలి, నువ్వే నాతో చేయించాలి అని ప్రార్థన చేస్తాం. అప్పుడు అది కూడా చేస్తాడు, అది కూడా చేసినట్టుగా మనతోనే చేయిస్తాడు. అది ఆ చమత్కారం మనకు తెలియదు, అది ఆ ప్రార్థనా బలంతో అది కొట్టుకుపోతుంది. అంత సులభంగా నేను ఏ దేహంతో అయినా కలిసిపోతాను. అందుకనే భగవంతుడు సర్వవ్యాపి, ఎక్కడ ఎప్పుడు ఎలా కావాలన్నా ఉండగలడు. అది ఆయన చిత్రం. ఓ రాక్షసుడు అంతా వెతికాడు, దొరకలేదు. చివరికి హృదయంలోనే దాక్కుని ఉన్నాడు ఆయన.
ఎక్కడున్నావో బయటికి రా అంటే ఆ పొట్ట చీల్చుకొని బయటకు వచ్చాడు, ఆ హృదయం చీల్చుకొని బయటకు వచ్చాడు, రాక్షసుడు చచ్చిపోయాడు. అంటే ఎవరు తనలో తాను భగవంతుడిని చూసుకోలేదో వాడు రాక్షసుడు అని అర్థం, వాడు రాక్షస ప్రవృత్తి అని అర్థం. ఆ కథకి అదే అర్థం. ఆ రాక్షసుడు ఎప్పుడో చచ్చిపోయాడు, ఆ కథలు ఎప్పుడో అయిపోయాయి. ఇప్పుడు ఎందుకు మనకవి? మనం ఎందుకు చెప్పుకుంటాం ఈ రోజుకి ఆ కథని? దేవుడి మహిమ చెప్పుకోవడానికి. ఆ దేవుడి మహిమ నువ్వు చెప్పకపోయినా చెప్పినా ఉంది, ఎప్పుడూ అలాగే ఉంది. కానీ దానిలో ఏదో మనకి ఒక లెసన్, ఒక పాఠం. ఏమిటి పాఠం? ఎవరు తనలో తాను భగవంతుడిని చూసుకోలేకపోతున్నాడో వాడు రాక్షసుడు. తాను తప్ప వేరే అంతా భగవంతుడు ఉన్నాడు అని చూస్తున్నాడు. ఇది కూడా రాక్షస ప్రవృత్తే. ఎందుకంటే నీలో నువ్వు చూడనంత వరకు భగవద్ దర్శనం నీకు కాదు, పూర్తిగా కాదు. దీనిలో ఎలా అంటే కొద్దిగా ఏదో యుద్ధాల్లో చాలామందిని చంపేసిన రాక్షసుడు, ఎవరో ఒకళ్ళని మాత్రమే చంపిన రాక్షసుడు, ఇద్దరికి తేడా ఉంటుంది కదా. ఆత్మ సంరక్షణ కోసం ఎవరినో చంపినవాడు, అదే పనిగా కొంతమందిని అట్లా కావాలని కాల్చేసి చంపేసినవాడు, వీళ్ళిద్దరికి తేడా ఉంది కదా. ఆ తేడా అంతే తప్ప రాక్షసత్వం అనేది మామూలే. అంతటా భగవంతుడిని చూసి తనలో తాను చూసుకోకపోయినా రాక్షసుడే. అంతటా చూడకుండా తనలో కూడా చూడకుండా ఉన్నా కూడా రాక్షసుడే. మొత్తానికి తనలో తాను భగవంతుడిని దర్శనం చేసినప్పుడే దైవత్వాన్ని పొందుతాడు ఎవడైనా కూడా, లేకపోతే రాక్షస ప్రవృత్తిలో ఉండిపోతాము. అది ఆ కథలో ప్రధాన అంశం. దాన్ని తీసుకోవాలి మనం. ఇక్కడ అమ్మవారు చెప్తుంది, నేను ఏ దేహంతో అయినా ఎలాగైనా ఎప్పుడైనా కలవగలను, లేదా నా దేహం అలాగే కలిసి ఉంటుంది అంతే. నేను అనుకోవటము, ఆ దేహంలోకి రావటము, దానికి ఎంతో టైం పడుతుంది కదా, ఇవన్నీ కూడా అవసరమే లేదు. ఎప్పుడూ ఉన్నానంత, ఎప్పుడూ అక్కడే ఆ దేహంలోనే, ఏ దేహంలో కావాలంటే ఆ దేహంలో ఉన్నాను. నా భర్త యొక్క సంకల్ప నగరానికి నువ్వు ఎలా వస్తావు, ఎలా చేరుకుంటావు, అది కదా ప్రశ్న అని అడుగుతావేమో. నేను అన్ని దేహాలతోనూ కలిసి ఉంటాను, నువ్వు అక్కడికి ఎలా వస్తావు, ఇవన్నీ సరే, కానీ నా భర్త దేహంలోకి నేను వెళ్తాను, ఆ దేహాన్ని నేను చూస్తాను ధ్యానంలో. నువ్వెలా వస్తావు అక్కడికి అంటే దానికి సమాధానం ఇదే. నహి పార్థివత సంవిదేత్య పార్థివ సంవిద ఏకత్వం కల్పనా శైలయో క్వాహతిర్మిథ. కల్పిత శైలం వాస్తవ శైలాన్ని ఢీకొనలేనట్టుగా కల్పితమైన కొండ ఉంది. ఈ కొండను తీసుకువెళ్ళి వాస్తవంగా ఉన్న ఒక కొండతో మనం ఢీ కొట్టిస్తామంటే అవుతుందా? కాదది. అపార్థివ దేహంతో కలవదు పార్థివ దేహము. ఇది పార్థివ శరీరం, అది అపార్థివ దేహంతో ఎట్లా కలుస్తుంది? సాధ్యం లేదు. అందువల్ల నీవు ఈ దేహాన్ని విడిచిపెట్టనిదే ఆ గిరిగ్రామాన్ని నువ్వు చేరలేవు. నువ్వు అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు, పూర్వజన్మలో నీ భర్త వశిష్ఠుడిగా ఉన్నాడు, అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు. నువ్వు అక్కడ అరుంధతిగా ఉన్నావు, అక్కడికి వెళ్ళాలి అనుకుంటున్నావు. వెళ్ళాలంటే ఈ శరీరంతో నువ్వు వెళ్ళలేవు. నేనైతే ఈ శరీరంతో రాగలను, నీకు మళ్ళీ నేను అక్కడ ఇలాగే కనిపిస్తాను. నువ్వు అడుగుతావు, నా శరీరం మారిపోయింది, నీ శరీరం ఇలాగే ఉంది అంటే, నాకు శరీరమే లేదు. నువ్వు అంతటా ఆ శరీరాన్ని కల్పించుకున్నావు నా విషయంలో, కాబట్టి ఈ శరీరంతోనే నేను అక్కడ కనిపిస్తాను. ఇది నువ్వు అర్థం చేసుకుని ధ్యానంలో ఈ శరీరాన్ని దాటి అక్కడికి వెళ్ళే ప్రయత్నం చెయ్యి. అప్పుడు నువ్వు అక్కడ ఆ గిరిగ్రామాన్ని చూస్తావు. అప్పుడు నీకు ఇదంతా అర్థమవుతుంది. ఎక్కడ ఆ గుడిసెలో ఆ వశిష్ఠుడి మనస్సు ఎక్కడ ఉంది, ఆ మనస్సులోనే ఈ రాజ్యాలన్నీ ఎట్లా వచ్చాయి, అందులోనే నువ్వు ఎలా ఉన్నావు, ఇవన్నీ నీకు అర్థమవుతాయి. అందువల్ల ధ్యానం చెయ్యి. ఆ ధ్యానంలో ఈ దేహాన్ని దాటి ఆ స్థితికి వెళ్ళు అని అమ్మవారు చెప్తూ, ఆతివాహిక ఏవాయం తాదృశైశ్చిత్తదేహక ఆది భౌతికతా బుద్ధియా గృహీతశ్చిరభావనాత్. నీ దేహం కూడా ఆతివాహికమే. మనం కూడా ఆతివాహికం అంటే ఏమిటి? మనోమయ శరీరం. ఆ శరీరాన్ని తీసుకోవచ్చు. ప్రతి ఒక్కళ్ళకి ఆ శక్తి ఉంది. నాకు వస్తుందా రాదా ఆ శక్తి? నేను చాలా అల్పుణ్ణి, నేను చాలా చిన్నదాన్ని, నాకేం తెలుసు, నాకు వస్తుందా ఆ శక్తి, నేను ఆ ధ్యానం చేయగలనా, ఆ సమాధి నాకు సిద్ధిస్తుందా అని ఎవరూ సంశయించాల్సిన పని లేదు. ఎందుకని అంటే నువ్వు కూడా ఆతివాహిక శరీరమే. అందుకనే పాంచభౌతిక శరీరం అనేది అశాశ్వతము, శాశ్వతమైంది కాదు అని మనకందరికీ తెలుసు. శరీరం ఎప్పుడు ఇలాగే ఉండదు, మారుతూ ఉంటుంది. మారి 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 క్షీణించి క్షీణించి ఒకరోజు నశిస్తుంది అని అందరికీ తెలుసు. అది
ఎవరికి చెప్పాల్సిన పని లేదు. అది మనలో జీర్ణించుకుపోయిన సత్యం. అది ఆ సత్యాన్ని మనం మాట్లాడకపోయినా, ఆ సత్యాన్ని చెప్పేందుకు మనం భయపడినా కూడా ప్రతి ఒక్కరికి తెలుసు అది. కనుక అందరి శరీరము కూడా ఆతివాహిక శరీరమే, మనోమయ శరీరమే, మనస్సే ఇదంతా. ఈ విషయాన్ని మనం ప్రారంభం నుంచి చెప్పుకున్నాం, నేను మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. చాలా కాలం నుండి ఆది భౌతికమని భావించటం వల్ల ఇది పార్థివం అయిపోయింది. దీనికి పార్థివత్వం ఎట్లా వచ్చింది, ఇది పార్థివ శరీరం ఎట్లా అయింది అంటే, నువ్వు మనోమయ శరీరానికి చాలా దూరంగా వచ్చేసావు. ఆ ప్రవాహంలో కొట్టుకుపోయి మనోమయ శరీరాన్ని మర్చిపోయావు. నువ్వు సూక్ష్మ శరీరాన్ని మర్చిపోయావు. నువ్వు సూక్ష్మత్వాన్ని ఎప్పుడు వదిలేసావో స్థూలమైపోయావు. నువ్వు స్థూలమైపోయి చాలా గొప్పవాణ్ణి అనుకుంటున్నావు. చాలా అల్పం ఇది. స్థూలం అనేది చాలా అల్పం. సూక్ష్మం అనేదే ఎప్పుడు గొప్ప. ఎందుకంటే అది ఒకటి. ఆ సూక్ష్మ పరమాణువు బద్దలైతే ప్రపంచమే పుట్టింది. మరి సూక్ష్మం పెద్దదా, స్థూలం పెద్దదా? ఈ స్థూలాలు ఎన్ని కలిస్తే సూక్ష్మం అవుతుంది. అందువల్ల సూక్ష్మ శరీరమే నువ్వు, దాన్ని మర్చిపోయావు. దాన్ని అందుకనే గుర్తు చేసుకోవాలి మనం. సూక్ష్మత్వం ఎప్పుడు వస్తుంది? నిరంతరంగా ధ్యానం చేస్తూ ఉంటే, సమాధి చేస్తూ ఉంటే, ఆ సమాధిలో ఉంటే, లేదా మంత్రం చేస్తూ ఉంటే, గురువాక్యంలో నడిస్తే, ఆ ధ్యాన బలంతో సూక్ష్మత్వం వస్తుంది. మనకి సూక్ష్మమని తెలుస్తుంది. అంటే అణువు కన్నా తేలికైపోతారట. అణువు కన్నా తేలికైపోతే ఇంకా ఆ చీమ పైనుంచి పడింది అనుకోండి, ఎట్లా వస్తుంది? ఏదో ఒక వస్తువు పడినట్టుగా రాదు. అది నిదానంగా ఎట్లా తేలుకుంటూ వస్తుంది. ఒక ఆకు పడింది అనుకోండి, పై నుంచి ఎలా వస్తుంది? అది చాలా నిదానంగా వచ్చి అట్లా ల్యాండ్ అవుతుంది మెల్లగా. అదే ఒక పైనుంచి ఒక రాయి వేశారనుకోండి, ఎలా వస్తుంది? అది స్పీడ్గా వచ్చి కింద పడుతుంది. పైనుంచి వేసామనుకోండి, చాలా ఎత్తు నుంచి వేసామనుకో, పడిపోయి పగిలిపోతుంది. ఎందుకది? స్థూలమైంది. సూక్ష్మమైంది నిదానంగా వస్తుంది. అంటే సూక్ష్మానికి అంత శక్తి ఉంది. అలాగే నువ్వు చాలా తేలికైపోతావు, చాలా ఆ శక్తిలో ఉంటావు నిరంతరంగా. అందువల్ల ఆ ధ్యానాన్ని అభ్యాసం చేయి. చాలా కాలం నుంచి ఆదిభౌతికం అనుకుని పాంచభౌతిక శరీరాన్ని ఆలోచిస్తూ ఉన్నావు కాబట్టి నువ్వు పాంచభౌతికమయ్యావు. అందుకని మనస్సుతో ఎక్కడికి ప్రయాణం చేయలేకపోతున్నావు. మనస్సుతో ప్రయాణం చేస్తే ఎక్కడో జరిగింది ఇక్కడ చెప్తారు. సత్యంగా అలాగే జరిగిందండి. ఈరోజు మా ఇంట్లో ఇదే జరిగింది, మీకు ఎట్లా తెలిసింది అంటే ఊహించి చెప్పడం కాదు, వాళ్ళు అక్కడ చూసి చెప్పారు. మనోజవం మారుతతుల్య వేగం. ఆ గాలి ప్రయాణించినట్టుగా అంత వేగంగా మనస్సుతో ప్రయాణం చేసే శక్తి అది ధ్యానంలో వస్తుంది, మనోమయ శరీరంలో వస్తుంది. నేను మనోమయ శరీరాన్ని అని భావన చేయి, నీకు ఆ శక్తి వస్తుంది. నేను పాంచభౌతిక శరీరాన్ని ఇంతే ఉంటావు. మనోమయ శరీరంతో నీలోకి నువ్వే ప్రవేశించి నీ రోగాన్ని నువ్వే తగ్గించుకోవచ్చు. అటువంటి శక్తి ఉంది ఆ యోగంలో. కానీ పాంచభౌతిక శరీరం అనుకుంటే తలనొప్పి వచ్చినా ఏడుస్తూ కూర్చోవాలి, పడిశం పట్టినా ఏడుస్తూ కూర్చోవాలి, అంతే. పాంచభౌతిక శరీరానికి ఉన్న విలువ ఇంతే, మనోమయ శరీరానికి ఉన్న విలువ అంత. అందువల్ల నేను మనోమయ శరీరాన్ని అని భావన చేయి. అదే మనం చేసేది ధ్యానంలో. మనస్సుకి ప్రయాణం చేసి వెళ్తాం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కదా. ఆ మనోమయ శరీరం అదే సర్వస్వం అని కాదు, దాన్ని కూడా దాటి వెళ్ళాలి. ఇక్కడ నువ్వు చిత్త శరీరాన్ని, మనోమయ శరీరాన్ని ధ్యానంతో ధారణ చెయ్యి. ఆ శరీరాన్ని నువ్వు పొందు, అప్పుడు ప్రయాణం చేస్తావు. అసలు ఇది ఎందుకు వచ్చింది అంటే, ఎప్పుడో ఎన్నో జన్మల నుంచి భావన చేశావు. నేను పాంచభౌతికం పార్థివ శరీరం అనే భావన చేశావు కాబట్టి ఈ శరీరం నీకు వచ్చింది. చిత్తదేహాన్ని మీ వంటి జనులు అందరూ భౌతిక దేహమని బలంగా చాలా కాలం నుండి భావించటం వల్ల మీది మనోమయ శరీరం కాకుండా పోయింది. ఇదే కారణం. మనం మనోమయ శరీరాన్ని మరిచిపోయి మనం పాంచభౌతిక శరీరాన్ని చూస్తూ బలంగా దీని మీద భావన చేశాం కాబట్టి ఇదే శరీరం వచ్చింది. అదే మనోమయం దాని మీద భావన చేస్తే మన బలము, మన శక్తి పెరుగుతుంది. అదే ధ్యానం అంటే. ఆ ధ్యానాన్ని నువ్వు చెయ్యి. యథా స్వప్నే, యథా దీర్ఘ కాల ధ్యానే, యథా భ్రమే, యథా చ సతి సంకల్పే, యథా గంధర్వపత్తనే. స్వప్న ధ్యాన, ఇక్కడ ధ్యానం అంటే నిరంతరంగా దాన్నే భావన చేయటం అని. ధ్యానం అనే పదం అలా కొన్ని సందర్భాల్లో చెడుగాను వాడతారు. వీడికి ఎప్పుడు అదే ధ్యాస అంటారు. ధ్యానాన్ని ధ్యాస అనే పదంలో వాడతాం మనం. ధ్యాసం అన్న ధ్యానం అని అక్కడ అంటే
మనస్సునంతా అక్కడ లయం చేసేసాడు వీడు అని. ఎప్పుడు అదే ధ్యాస, ఎప్పుడు అదే ధ్యానం అంటాం. ధ్యానం అంటే ఇక్కడ నిరంతరంగా దాన్నే ఆలోచించటం. ఏది అది మంచిదైనా చెడ్డదైనా ఆ ఫలాలు అలాగే ఉంటాయి. మంచి ధ్యానం అయితే మంచి ఫలం, చెడు ధ్యానం అయితే చెడు ఫలం అంత. అలాగే ధ్యానం అంటే నిరంతరం దాన్నే భావన చేస్తూ ఉండటం అనే అభిప్రాయం. ఇక్కడ ఈ సందర్భంలో భ్రమ, సంకల్పము, గంధర్వ నగరాలు, వాటికి సంబంధించిన జ్ఞానము తగ్గిపోతూ ఉంటే అవి క్రమంగా క్షీణించినట్టుగా. ఇవన్నీ ఆ ధ్యానం మనకు పోయిందనుకోండి, క్రమక్రమంగా అదే ఆలోచన చేస్తూ మనస్సుని చెడుపుకున్నాం, ఆ ధ్యాస మన నుంచి పోయింది. పోవటం వల్ల ఏమవుతుంది, అది క్షీణించి 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 మంచి మంచి భావనలు మనలో వస్తాయి అంత. అవి పోవటానికి ప్రయత్నం చేసినా సరే, లేదా మంచి భావనలు పుట్టడానికి ప్రయత్నం చేసినా సరే, అవి మొత్తానికి నశించి క్షీణించి పోతాయి. అవి ధ్యానాభ్యాసంలో సమాధి వల్ల నీ వాసనలు క్షీణించినప్పుడు ఆధిభౌతిక భావం తొలగిపోయి నీ శరీరం ఆతివాహికం అవుతుంది. ఆతివాహికం అనే భావన నీకు వస్తుంది. ఆతివాహికం అంటే గుర్తుపెట్టుకోండి, మనోమయము అని అర్థం. అతివాహ అంటే ఈ శరీరాన్ని దాటి ఉన్న స్థితి అని అర్థం. ఈ శరీరంలోనే ఉంటాం, చచ్చిపోతామని కాదు, అలా భయపడద్దు. ధ్యానం, ఆ ధ్యానంలో మనోమయ శరీరానికి వెళ్తాము అని అర్థం. మనోమయ శరీరం మనకి వస్తుంది అని అర్థం. అది సమాధి వల్ల వాసనల్ని క్షీణింపజేసుకోవాలి. నేను కూడా మనోమయ శరీరినే అనే భావం నీకు కలుగుతుంది, అందువల్ల ధ్యానాన్ని చెయ్యి అని అమ్మవారు ఉపదేశం చేస్తుంది. అప్పుడు లీలాదేవి ఒక ప్రశ్న వేస్తుంది. ఆతివాహిక దేహత్వ ప్రత్యయే ఘనతాంగతే తామవాప్నోత్యయం దేహో దశామాహో వినశ్యతి. అంటే ఇక్కడ నాకు ఒక సందేహం వస్తుంది. ఏమిటది అంటే, సమాధి మొదలైన ఉపాయాలతో, ఉపాయాలని ఎందుకన్నారు అంటే చాలా మార్గాలు ఉన్నాయి అందులో. భక్తి మార్గము, సత్కర్మ చేయటము, దాన ధర్మాలు చేయటము, వీటి వల్ల కూడా వాసనాక్షయం అవుతుంది. కాకపోతే కొద్దిగా సమయం పడుతుంది, దానికి నిదానంగా నిదానంగా అవుతుంది. కాదని కాదు, సమాధిలో అయ్యేంత వేగంగా అక్కడ కాదు. సమాధికి ఆ వాసనల్ని కాల్చే శక్తి చాలా ఎక్కువగా ఉంటుంది, కర్మకి అంత ఎక్కువగా ఉండదు. కర్మ ఇండైరెక్ట్, సమాధి డైరెక్ట్గా కాల్చేస్తుంది. అంత ఆ వ్యత్యాసాన్ని, ఆ భేదాన్ని మనం తెలుసుకోవాలి. సమాధి మొదలైన ఉపాయాలతో ఆతివాహిక జ్ఞానము, పరలోకాన్ని అందించడానికి ఉపకరించే జ్ఞానం దృఢమైనది అనుకున్నప్పుడు ఈ శరీరం ఏ స్థితిని పొందుతుంది, అది నాకు తెలుసుకోవాలని ఉంది అని లీలాదేవి ప్రశ్న. అంటే ఇది నశిస్తుందా, అంటే ఇది రాలిపోతుందా, చచ్చిపోతానా అని భయం. ఆ భయాన్ని వేరేగా తెలివిగా అడిగిందంతే. నువ్వు ఇప్పుడు ధ్యానం చేయమన్నావు కదా, నేను ధ్యానంలోకి వెళ్ళిపోతే ఈ శరీరం చచ్చిపోతే అప్పుడు నేను ఎక్కడికి పోయేది, మళ్ళీ తిరిగి రావాలి అన్నప్పుడు ఈ శరీరాన్ని చచ్చిపోయాడు అనుకుని ఎవరో సంస్కారం చేసేస్తే అప్పుడు నా గతి ఏమిటి అని ప్రశ్న. నాకు అప్పుడు శరీరం ఉంటుందా అని ప్రశ్న. అంటే ధ్యానానికి వెళ్ళటము అంటే చచ్చిపోవటము అని అనుకుంది లీలాదేవి. అది కాదమ్మా, అది చాలా పొరపాటు, తప్పు. పరకాయ ప్రవేశం వేరే, అది మీకు ఇక్కడ గుర్తొచ్చి ఉండొచ్చు. ఈ సందర్భంలో పరకాయ ప్రవేశం చేసినప్పుడు శరీరాన్ని కాపాడండి అని చెప్పి వెళ్తారు ఆయన, అది యోగ శక్తి. అది ఇక్కడ కూడా ఈ ధ్యానంలో అవి చేయొచ్చు, కానీ అంత ధ్యానం చేసి ఇంకొక శరీరంలో దూరి చేసిందేముంది, దానివల్ల వచ్చే ప్రయోజనం ఏముంది? అంత కష్టపడి ఇదే నువ్వు చేసేది, ఇంకొక శరీరంలో వెళ్ళి చేరుకున్నావు. అందుకని ధ్యానంలో అటువంటి పనులు చేయరు, అది చాలా చిన్న శక్తి అని శంకరాచార్యులే కొట్టిపడేశారు. పరకాయ ప్రవేశం అనేది చాలా అల్పమైన శక్తి అని. పరకాయ ప్రవేశం వస్తుందా అండి మీకు అని అడగకూడదు మహాత్ముల్ని చూసి, అది చాలా తప్పు, అది చాలా అల్పమైన శక్తి. అది దాని గురించి మనం ఆలోచన కూడా చేయకూడదు. ఏమవుతుంది ఈ శరీరం, ఇది నశిస్తుందా? ఇతరుల అంటే సామాన్యుల శరీరం కాలం వచ్చినప్పుడు నశించినట్టుగా జీవన్ముక్తుల శరీరం కూడా ప్రారంధం అవగానే రాలిపోతోందే, కానీ వారికి ఆతివాహిక శరీరం వచ్చినట్టు ఎక్కడ ఎవరికి కనిపించటం లేదు కదా, ఇది ప్రశ్న. అంటే జీవన్ముక్తులు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు సమాధిలోనే ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ధ్యానంలోనే ఉన్నారు. వాళ్ళ శరీరం రాలిపోయింది, ప్రారంధం అయిపోయింది, శరీరం పడిపోయింది. అప్పుడు వాళ్ళ ఆతివాహిక శరీరాన్ని పొందుతున్నారా? అది మనకెవరికి అనుభవంలో లేదు కదా, వాళ్ళు ఏమయ్యారు మనకేం తెలియటం లేదు కదా. మరి ధ్యానంలో వెళ్ళినప్పుడు ఈ శరీరం ఏమవుతుంది, ఈ శరీరం నశిస్తుందా, ఇది నాకు తెలుపగలవు అని లీలాదేవి ప్రశ్నించింది. దానికి
సమాధానంగా అమ్మవారు చెప్తున్నారు. ఏం సమాధానం చెప్తారు అని మనం రేపు చెప్పుకుందాము. ఇది ఇక్కడ కథ నడవాలి కాబట్టి ఈ ధ్యానానికి ప్రయోజనము మనోమయ శరీరమే అన్నట్టుగా మనకు అనిపించవచ్చు, కానీ అది కాదు. పరమ ప్రయోజనం అది కాదు. ఇది మధ్యలో వచ్చే ప్రయోజనం. ఇప్పుడు మనం ఎక్కడో ప్రయాణం చేస్తూ బస్సు ఆపాడు, ఒక చోట దిగి ఏదో దాబాలో ఒక టీ తాగాం, అదే ప్రయోజనమా మన ప్రయాణానికి? కాదు. అక్కడ ఆపినా ఆపకపోయినా ఆపాడు కాబట్టి టీ కనిపించింది కాబట్టి టీ తాగారు. ఇది పరమ ప్రయోజనం కాదు. పరమ ప్రయోజనం ఏమిటి? ప్రయాణం అంతా ముగించి సుఖంగా వెళ్ళి చేరుకోవాలి ఆ ఊరికి, అది పరమ ప్రయోజనం. అలాగే ధ్యానంలో ఈ మనోమయ శరీరము ధారణ చేయటం అనేది మధ్యలో దాబాలో టీ తాగినట్టుగానే గుర్తుపెట్టుకోండి, అప్పుడు సులభంగా అర్థమవుతుంది మీకు. అందువల్ల ఇదే పరమ ప్రయోజనం అని దీనికోసమే ప్రయత్నం చేయాల్సింది కూడా లేదు. మనం అసలైంది వేరే ఉంది, అంటే పరమాత్మ పరబ్రహ్మ జ్ఞానాన్ని సంపూర్ణంగా పొందటం, అది ధ్యానానికి పరమ ప్రయోజనం. కానీ ఇక్కడ కథ నడవాలి. ఎందుకు ఈ కథ నడవాలి అంటే ఆ లీలాదేవికి అక్కడికి వెళ్ళి ఆ నగరాన్ని చూపించాలి, ఆ గిరినగరాన్ని చూపించాలి. చూపిస్తే కానీ అక్కడ కల్పించుకున్న రాజ్యమే ఇది అని ఆ అరుంధతికి ఆ లీలాదేవికి తెలియదు. అందువల్ల ఆ కథను అట్లా నడిపించడం కోసం ఇక్కడ ఈ ధ్యానానికి పరమ ప్రయోజనం మనోమయ శరీరము అన్నట్టుగా అమ్మవారు చెప్తుంది. కానీ అది పరమ ప్రయోజనం కాదు. శక్తులు సంపాదించడం ధ్యానానికి పరమ ప్రయోజనం కాదు. శక్తులు తమంతట తాముగా వచ్చి పోతాయి, కావాలనుకుంటే నిలుస్తాయి, లేకపోతే పోతాయి. నిలుచుకున్న వాళ్ళు దాన్ని మంచిగా వాడతారు. అది కూడా గురువులతోనే నేర్చుకోవాలి. మనకు వచ్చిన పదవిని, మనకు వచ్చిన డబ్బుని మనం మంచిగా వినియోగించినట్టుగా. ధ్యానంతో ఏవో కొన్ని సిద్ధులో శక్తులో వచ్చాయి, మనం చెప్పినవి అవుతున్నాయి, అటువంటిప్పుడు దాన్ని సరిగ్గా వాడాలి, సరిగ్గా వినియోగించాలి. అది కూడా గురువుల ద్వారా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఏవో పారాయణలు ఏవో మంత్రాలు చేస్తున్నప్పుడు మనకు తెలియక ఆ దేవతా శక్తి మనలో ప్రవేశించి కొన్ని ఫలాలు మనకి వస్తాయి. దాంతో మనం అహంకరించకూడదు, అట్లా అని ఇదే సర్వస్వం అని కూడా అనుకోకూడదు. ఆ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ మనం. ఎందుకంటే అమ్మవారు ధ్యానాన్ని గురించి చెప్తోంది కాబట్టి మనం ఇక్కడ పప్పులో కాలు వేసే ఒక అవకాశం ఉంది కాబట్టి దాన్ని మనం పెట్టుకొని ఆ ధ్యానాన్ని చేయాలి. ధ్యానం చేసినప్పుడు మనం ఏవేవో లోకాలన్నీ చూస్తాం. ఆ ధ్యానంలో మనం చూడని లోకాలు కూడా మనకు కనిపిస్తాయి. చాలా విచిత్రం. ఆ శ్రీచక్రంలోనే సర్వస్వము ఉన్నట్టుగా ఆ శక్తి ఉపాసన చేసే వాళ్ళకి కనిపిస్తుంది. అలా ధ్యానంలో చూడని లోకాలు అంటే మన కల్పనలో కూడా లేదు. బ్రహ్మలోకము, బ్రహ్మగారు, ఇది మాత్రమే కాదు, మనకు అసలు సంబంధమే లేదు అటువంటి లోకాలు కూడా మనకు కనిపిస్తాయి. అంటే అక్కడికి మనం ప్రయాణం చేస్తాము, అక్కడికి మన మనస్సు వెళ్తుంది సూక్ష్మంగా. వాటిని కూడా విడిచిపెట్టి వెళ్ళాలి. అది ఎక్కడ ఏదో 3వ చక్రంలో 4వ చక్రంలో ఆ సిద్ధులు కలుగుతాయి అని చెప్తారు. స్వాధిష్టానం తథా మణిపూరకం అనాహతం. ఆ అనాహతానికి వచ్చేప్పటికీ ఆ బ్రహ్మాండమైన మంగళవాద్యాలు, ఆ లోకాలన్నీ కనిపించటము, ఈ స్థితి మనకు కలుగుతుంది అని చక్రభావన చేసే వాళ్ళకి. ఆ చక్రభావన లేకపోతే ప్రయాణం అట్లా జరిగిపోతూ ఉంటుంది. ఏ చక్రానికి వచ్చాను, ఎన్నో చక్రంలో ఉన్నాను, ఇవన్నీ ప్రశ్నలు అక్కడ రావు. చక్ర ధ్యానం చేస్తూ ఉంటే అప్పుడు అక్కడ ఈ చక్రంలో చేరాను అంటే ఈ స్థాయికి వచ్చాను అని అర్థం. అంతే. 4వ చక్రంలో ఉన్నాను అంటే ఇంకా నేను దాటాల్సిన చక్రాలు 3 ఉన్నాయి, అంటే నేను ఇంకా ప్రయాణం చేయాల్సింది చాలా ఉంది అని తెలుసుకోవటం. అక్కడికి నువ్వు చేరావు, ఆ భూమిక ఈ మెట్టుకి నువ్వు చేరావు, ఇంకో మెట్టు ఉంది అని మనకు తెలిపేందుకోసం ఒక వ్యవస్థ అది. అందువల్ల చక్ర ధ్యానం చేసేవాళ్ళైనా, ప్రాణాయామ ధ్యానం చేసేవాళ్ళైనా ఎవరైనా సరే దీన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. అసలు ముందు మనం తీర్మానం చేసుకోవాలి, నేను ఎందుకు ఇది చేస్తున్నాను అని. నేను ఎందుకు చేస్తున్నానంటే చాలామంది నేను శక్తుల కోసం చేస్తున్నాను అని అంటే అది చాలా పొరపాటు, అది చాలా తప్పు, అలా చేయకూడదు. శక్తుల కోసం ధ్యానం చేయకూడదు. చేస్తే ఒక ప్రమాదం ఉంది, శక్తులు రాని ప్రమాదం కూడా ఉంది, గుర్తుపెట్టుకోండి. శక్తి కోసం ధ్యానం చేస్తే శక్తి రాకుండా కూడా పోతుంది కొన్ని సందర్భాలు. ఇలా కూడా చాలామందికి అయింది. కాబట్టి మనం ఏ సత్కర్మ చేసినా కూడా ఆ పరబ్రహ్మ జ్ఞానము, సద్గురు కృప, అది పరమ ప్రయోజనంగా పెట్టుకుని చేయాలి. చేస్తే అది మధ్యలో వచ్చే వాటి వల్ల సుఖాలు వస్తాయి, కొన్ని ఆనందాలు, సంతోషాలు కలుగుతాయి. ఎదురుచ్ఛా లాభ సంతుష్ట అని మనం అనుకోనివి మనకు కొన్నిసార్లు సిద్ధిస్తాయి.
సిద్ధించింది అంటే నీకు ఇష్టం ఉందా, దాంతో ప్రమాదం ఏమీ లేదా అంటే ఎవరో తెచ్చిపెట్టారు అంత బాగా వండి, నువ్వు అనుకోలేదు, నీకు ఇష్టం ఉందా, దానివల్ల ఏం ప్రమాదం లేదు, కొద్దిగా తిను, లేదంటే ఇవన్నీ నాకు ఇష్టం లేదండి పక్కన పెట్టేసి ఏం ఇబ్బంది లేదు. అదే నువ్వు కోరుకుని ఇవన్నీ చేయించుకుని బొబ్బట్టు ఇవన్నీ చేయించుకుంటే మాత్రం కష్టం ధ్యానంలో ఉన్నవాళ్ళు. ఇదే తేడా అంత. చేస్తున్నప్పుడు అనుకోకుండా వస్తే సుఖంగా ఆనందించు ఇష్టమైతే. ఎందుకని కాకతాళీయంగా వచ్చింది కాబట్టి ఇది భగవద్దత్తము అనుకో, ఇది ఆయన వల్ల వచ్చింది, ఇది ఆయనకి సమర్పణ చేయి. ఏదో ఎప్పుడో వేసావు లాటరీలో, ఈరోజు తగిలింది, ఎప్పుడో ఎక్కడో ఎవరికో అప్పిచ్చావు, రాదనుకున్నావు, ఉన్నట్టుండి వచ్చింది. ఎవరి వల్ల వచ్చింది? అది భగవంతుడి వల్ల వచ్చింది. కాబట్టి వీలైతే ఆయనకే సమర్పణ చేయి పూర్తిగా. రాదనుకున్నావు కదా, నీది ఎలా అవుతుంది? అది ఆయనకే సమర్పణ చేయలేదా, నీకు ఎంత కావాలో అంత పెట్టుకో, తక్కింది మంచి కర్మకి వాడు, అంతే. ధ్యానంలో కూడా ఇదే మనం అన్వయించుకోవాలి. అప్పుడు ధ్యానాన్ని సక్రమంగా సరి అయిన మార్గంలో చేస్తాం. ఎందుకంటే ధ్యానం అనే పదం అన్నిసార్లు వినిపిస్తోంది కాబట్టి మనం ఆ విషయంలో కొద్దిగా క్లారిటీ అవసరం. అందుకే చెప్పాను అన్నమాట. జై గురుదత్త, శ్రీ గురుదత్త. ఓం శాంతి శాంతి శాంతి.